ఆ దొంగ గురించి చెబితే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. చోరీలో సెంచరీల మీద సెంచరీలు చేశాడు. అతడిపై ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300కు పైగా కేసులు ఉన్నాయి. 31 నాన్ బెయిలబుల్ వారెంట్స్ సైతం ఉన్నాయి. కానీ 5 సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపిస్తున్నాడు ఆ ఘరానా దొంగ. కోర్టు పోలీసులకు మొట్టికాయలు వేసి ఆ దొంగను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. దాంతో పోలీసులు ఆ దొంగను వెతుక్కుంటూ ఉత్తరప్రదేశ్లోని అజంఘడ్ జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆ దొంగ కోసం వారం రోజులు మకాం వేశారు. మరి ఆ దొంగ పోలీసులకు చిక్కాడా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆజంగఢ్ జిల్లా చెన్నై గ్రామానికి చెందిన నందులాల్ రాజ్భర్ నేర చరిత్ర తెలిస్తే మీ అందరి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నందులాల్ రాజ్భర్ వృత్తిరీత్యా గ్యాస్ వెల్డింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని దురాశతో నేరాల బాట పట్టాడు. వ్యవసాయ క్షేత్రాల్లోని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి తీగ ఆయిల్ను దొంగిలించి సొమ్ము చేసుకునేవాడు. అతడిపై ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300కు పైగా కేసులున్నాయి. రెండు 2021లో నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 10, కోట్పల్లిలో 16, మోమిన్పేట్లో 3, దారూర్లో 1, బంట్వారంలో ఒక చోరీకి పాల్పడి జైలుకెళ్లాడు. తర్వాత బెయిల్పై బయటికొచ్చాడు. సైబరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాలో 300కు పైగా కేసులు నమోదయ్యాయి. నందులాల్ రాజ్భర్పై వికారాబాద్ కోర్టులో 31 నాన్ బెయిలబుల్ వారెంట్లున్నాయి. గత 5 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు నందులాల్ రాజ్భర్. అయితే బెయిల్పై బయటికొచ్చిన నందులాల్ కోర్టు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో తక్షణమే హాజరుపరచాలని వికారాబాద్ న్యాయస్థానం ఆదేశించింది. దాంతో ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నవాబ్పేట ఎస్ఐ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నందులాల్ రాజ్భర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల పాటు అజంఘడ్ జిల్లాలో మకాం వేశారు నవాబ్పేట పోలీసులు. అక్కడి స్థానిక పరిస్థితులను అధిగమించి నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. అత్యంత చాకచక్యంగా నందులాల్ను పట్టుకుని వికారాబాద్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు పోలీసులు.